పరశురాముడు భీష్ముడు ఇద్దరు గురు శిష్యులు. వీరిద్దరికి అద్భుత శక్తులు ఉన్నాయి. పరశురాముడికి చిరంజీవత్వం అనే వరం ఉంది. అలాగే భీష్ముడికి స్వచ్ఛంద మరణం అనే వరం ఉంది. ఒక రాజకుమారికి జరిగిన అవమానం కోసం వారిద్దరి మధ్య ఆకాశం కూడా భయపడే యుద్ధం జరిగింది. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు మాత్రమే. కానీ పరశురాముడు భీష్ముడి యుద్ధం 23 రోజులు జరిగింది. ఈ యుద్ధంలో ఒక రోజు పరశురాముడు వేసిన బాణానికి భీష్ముడు మూర్ఛపోయాడు. మరి అతన్ని ఎవరు కాపాడారు? చివరికి ఈ యుద్ధంలో శ్రీ మహావిష్ణువు అవతారమైన పరశురాముడు ఎలా ఓడిపోయాడు? మరియు ఈ యుద్ధానికి దారితీసిన కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. శంతనుడు తను ప్రేమించిన గంగాదేవిని తలుచుకుంటూ ప్రతి క్షణం బాధలో మునిగిపోయాడు. అతను తరచుగా గంగా నది తీర ప్రాంతానికి వెళ్లి వేదనతో నదీ ప్రవాహాన్ని చూస్తూ కాలం గడిపేవాడు. ఒకరోజు అతని కంటికి ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. గంగా నది ప్రవాహానికి అడ్డంగా బాణాల అడ్డుకట్ట ఏర్పడి నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయినట్లు కనిపిస్తుంది. శంతనుడు కంగారు పడి దగ్గరకు వెళ్లి చూశాడు. గంగా నది మధ్యలో అద్భుతమైన దృశ్యం. ఒక యువకుడు బాణాలతో తయారు చేసిన వంతెనపై నిలబడి తన ధనస్సు నుండి వేసే ప్రతి బాణంతో నదీ ప్రవాహానికి అడ్డంగా ఒక స్థిరమైన అడ్డుకట్ట నిర్మిస్తున్నాడు. బాణాలు నీటిలో కూర్చుకున్న పూలలాగా ఒకదానితో ఒకటి అతుక్కుని ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకున్నాయి. ఆ దృశ్యాన్ని చూసిన శంతనుడు పూర్తిగా విస్తుపోయాడు. శంతనుడు ఆశ్చర్యంతో ఆ యువకుణ్ణి ప్రశ్నించాడు. కుమారా, నీవు ఎవరు? నీ తల్లిదండ్రులు ఎవరు? ఈ వేగంగా పారే గంగా నది ప్రవాహాన్ని బాణాలతో ఎలా అడ్డుకున్నావు? ఇలాంటి మహాశక్తి నీలో ఎలా వచ్చింది? అప్పుడే వెనక నుండి ఒక మృదువైన ఆడస్వరం వినిపించింది. ప్రభు, ఈ యువకుడు మరెవరో కాదు, మన స్వంత కుమారుడు దేవవ్రతుడు. శంతనుడు వెనక్కి తిరిగి చూశాడు. గంగాదేవి చిరునవ్వుతో అక్కడే నిలబడి వివరించడం ప్రారంభించింది. ప్రభు, మన దేవవ్రతుడు వశిష్ఠ మహాముని ఆశ్రమంలో ధార్మిక శాస్త్రాలు, వేదాలు మరియు వేదాంగాలు నేర్చుకున్నాడు. శుక్రాచార్యుని వద్ద ఔపచారిక జ్ఞానం, శాస్త్ర జ్ఞానం, వివిధ రకాల శాస్త్రాలు అభ్యసించాడు. బృహస్పతి వద్ద రాజనీతి, రాజశాస్త్రాలు, పాలన మరియు కార్యనిర్వహణ శాస్త్రాలు బోధించబడ్డాయి. సనత్ కుమారుని వద్ద మానసిక బలం, ఆధ్యాత్మిక విజ్ఞానం, యోగం, ధ్యానం మరియు అంతర్ముఖత నేర్చుకున్నాడు. మార్కండేయ మహర్షి వద్ద బ్రాహ్మణ ధర్మాలు, పుణ్యకర్మలు మరియు యజ్ఞ విధులు అభ్యసించాడు. అలాగే పరశురాముని వద్ద యుద్ధకళ, ఆయుధ ప్రావీణ్యం మరియు సమర విధుల అధ్యయనం చేశాడు. ఈ విధంగా మన కుమారుడు ధర్మం నుండి యుద్ధం వరకు ప్రతి విద్యలో నిష్ఠాతుడయ్యాడు. ఈ రోజు నేనిచ్చిన మాట ప్రకారం మన కుమారుడిని మీకు తిరిగి ఇవ్వడానికి వచ్చాను. దయచేసి అతన్ని స్వీకరించండి అని చెప్పి గంగాదేవి నదిలో లీనమైంది. శంతనుడి హృదయం ఆనందంతో నిండిపోయింది. అతను దేవవ్రతుడి చేతిని పట్టుకొని హస్తినాపురానికి తీసుకెళ్లాడు. రాజ్యసభలో ఘనంగా పట్టాభిషేకం చేసి దేవవ్రతుణ్ణి యువరాజుగా ప్రకటించాడు. మంత్రులు, సేనాధిపతులు మరియు ప్రజలు అందరూ హర్షధ్వానాలు చేశారు. సభ అంతా ఆనందంతో మారుమోగింది. మహాభారతం 3వ ఎపిసోడ్లో చూసినట్లుగా పరాశర మహర్షి కోరికను తీర్చిన సత్యవతిని, ఒకరోజు పడవ నడుపుతున్న ఆమెను మొదటిసారి చూసిన శంతనుడు సమ్మోహితుడయ్యాడు. ఆమెని తన పట్టపురాణిగా చేసుకోవాలన్న ఆకాంక్ష అతని మనసును నింపేసింది. తన ప్రేమ, తన మనసు ఎంత నిజమో సత్యవతికి చెప్పాడు. సత్యవతి కూడా శంతనుడి ప్రేమను అర్థం చేసుకుంది. కానీ పరాశర మహర్షితో జరిగిన దైవ సంగమం మరియు అతని కుమారుడు వ్యాసుడి విషయాన్ని బయట పెట్టలేకపోయింది. సంకోచంతో ఆమె శంతనుడికి ఇలా చెప్పింది. రాజా, మా నాన్నగారు దాశరాజును అడగండి. ఆయన ఒప్పుకుంటే నాకు కూడా అంగీకారమే. లాస్ట్ ఎపిసోడ్ లింక్ ఇక్కడ పెడతాను. తెలుసుకోవాలనుకుంటే ఐ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక కథలోకి వెళ్తే శంతనుడు సత్యవతి చెప్పినట్టే దాశరాజు వద్దకు వెళ్లి సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని కోరాడు. దానికి దాశరాజు ఒక షరతు విధించాడు. అదేంటంటే తన కూతురు సంతతికే రాజ్యాన్ని అప్పజెప్పుతానని మాట ఇవ్వండి. అప్పుడే నేను ఈ వివాహానికి ఒప్పుకుంటానని అన్నాడు. తన పుత్రుడు దేవవ్రతుడికి యువరాజుగా పట్టాభిషేకం చేసిన శంతనుడు ఈ షరతు విని నిర్ఘాంతపోయాడు. ఒకవైపు పుత్రప్రేమ, మరోవైపు మనసు పడిన మగువ. చివరికి శంతనుడు పుత్రుడి వైపే మొగ్గు చూపి అక్కడి నుండి వెళ్లిపోయాడు. కానీ శంతనుడు అనుక్షణం సత్యవతిని తలుచుకుంటూ బాధలో మునిగిపోయేవాడు. ఆ మనోవేదనను గమనించిన దేవవ్రతుడు తన తండ్రి బాధకు గల అసలు కారణం తెలుసుకున్నాడు. దేవవ్రతుడు వెంటనే దాశరాజు దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు. మీరు పెట్టిన షరతు నాకు సమ్మతమే. ఇకనైనా సత్యవతిని నా తండ్రికిచ్చి వివాహం చేయవలసిందిగా కోరుతున్నాను. దానికి దాశరాజు, కుమారా, నీ త్యాగ హృదయానికి జోహార్లు.
నీలాంటి పుత్రుడికి జన్మనిచ్చిన గంగాదేవి ధన్యురాలు. కాని నీకు పుట్టబోయే బిడ్డలు నీలాగే సజ్జనులుగా ఉంటారని ఏంటి నమ్మకం? రేపొద్దున రాజ్యంపై వారికి మమకారం పుట్టి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని చూస్తే నా బిడ్డ పరిస్థితి ఏమవుతుంది అని ప్రశ్నించాడు. దానికి దేవవ్రతుడు సమాధానమిస్తూ, మీ సంశయం నాకు అర్థమైంది. అసలు నేను పెళ్లి చేసుకుంటేనే కదా ఈ సమస్య వచ్చేది. కాబట్టి నేను ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉంటాను అని భీషణమైన ప్రతిజ్ఞ చేసి, మీరు నిశ్చింతగా మీ కూతురి వివాహం మా తండ్రి గారితో జరిపించండి అని అభ్యర్థించాడు. దేవవ్రతుడి ఈ భీషణమైన ప్రతిజ్ఞ భీష్మ ప్రతిజ్ఞగా చరిత్రలో చిరకాలం నిలిచిపోయింది. ఆ రోజు నుండి దేవవ్రతుడిగా పేరున్నటువంటి గంగాపుత్రుడు భీష్ముడిగా ప్రసిద్ధి చెందాడు. ఇక నుండి మనం ఈ దేవవ్రతుడిని భీష్ముడిగానే మహాభారతం గాథలో పిలుచుకుందాం. తండ్రి సంతోషం కొరకు ప్రపంచంలో ఏ కుమారుడు చెయ్యని త్యాగాన్ని తెలుసుకున్న శంతనుడు భీష్ముణ్ణి 2 చేతులతో దగ్గరకు తీసుకుని గట్టిగా తన హృదయానికి అదుముకున్నాడు. కుమారా, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నాకు నీలాంటి ఉత్తముడికి తండ్రినయ్యే మహద్భాగ్యం కలిగింది. నీకు బదులుగా నేనేమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? చిన్న వయసులోనే వీరత్వము, ధీరత్వము, సద్గుణము, సకల విద్యలు సొంతం చేసుకొని ఇప్పుడు భీష్మ ప్రతిజ్ఞ చేసి కీర్తి ప్రతిష్టలను మూటగట్టుకున్నావు. నీ దగ్గర లేనిదంటూ లేదు. అయినా నీకొక వరం ప్రసాదిస్తున్నాను. ఇచ్చా మృత్యువు అనగా నీకు స్వచ్ఛంద మరణాన్ని ప్రసాదిస్తున్నాను. నీ అనుమతి లేకుండా ఆ మృత్యువు సైతం నిన్ను ఏమీ చెయ్యలేదు. నీ ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే నువ్వు మరణించగలవు అనే వరాన్ని ప్రసాదించాడు. ఈ విధంగా శంతనుడు మరియు సత్యవతి వివాహం చేసుకుని తమ వైవాహిక జీవితాన్ని గడపసాగారు. వారిరువురికి చిత్రాంగదుడు మరియు విచిత్రవీర్యుడు అనే 2 కుమారులు జన్మించారు. బిడ్డలు పుట్టిన కొంతకాలానికి శంతనుడు మరణించాడు. దాంతో భీష్ముడు చిత్రాంగదుడిని రాజును చేసి సంరక్షకుడిగా వ్యవహరించసాగాడు. తండ్రి లేని లోటు లేకుండా భీష్ముడు తన 2 తమ్ముళ్లను పెంచి పెద్ద చేశాడు. చిత్రాంగదుడు అంతలోనే ఓ గంధర్వులతో జరిగిన యుద్ధంలో చనిపోయాడు. దాంతో భీష్ముడు విచిత్రవీర్యుడిని రాజుగా చేశాడు. ఇదిలా ఉండగా ఒక రోజు కాశీరాజు తన 3 కుమార్తెలైన అంబ, అంబిక మరియు అంబాలికలకు స్వయంవరం ఏర్పాటు చేయించి ఇరుగు పొరుగు సమస్త రాజకుమారులను స్వయంవరానికి ఆహ్వానించాడు. కానీ ఒక హస్తినాపురానికి మాత్రం స్వయంవర ఆహ్వానం పంపించలేదు. విచిత్రవీర్యుడు ఒక మత్స్యకన్యకు జన్మించాడనేది అందుకు కారణమని తెలుసుకున్న రాజమాత సత్యవతి భీష్ముడిని పిలిపించి ఇలా ఆజ్ఞాపించింది. ఆ కాశీరాజు అహంకారం అణచాలంటే నీవు కాశీరాజు నిర్వహించే స్వయంవరానికి వెళ్లి అక్కడికి వచ్చిన రాజకుమారులందరినీ ఓడించి ఆ 3 రాజకుమార్తెలను తీసుకొచ్చి విచిత్రవీర్యుడితో వివాహం జరిపించమని ఆజ్ఞాపించింది. అప్పుడు భీష్ముడు కాశీరాజ్యంలో జరుగుతున్న స్వయంవరానికి వెళ్లి అక్కడికి వచ్చిన రాకుమారులతో ఇలా పలికాడు. మీలో ఏ ఒక్కరు నన్ను ఓడించినా ఈ రాజకుమార్తెలను మీకు అప్పజెపుతాను. లేని పక్షంలో క్షత్రియ ధర్మాన్ని అనుసరించి వీరిని తీసుకుని వెళ్లడం ధర్మసమ్మతమే అవుతుంది అని సవాల్ విసిరాడు. భీష్ముడితో యుద్ధం చేసి గెలవలేమని భావించిన రాకుమారులంతా మౌనంగా తలలు వంచారు. కానీ ఒక్క సాల్వరాజు మాత్రం భీష్ముడితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో సాల్వుడు ఓటమి చెందడంతో భీష్ముడు కాశీరాజు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలను బలవంతంగా తన రథంపై ఎక్కించుకొని హస్తినాపురానికి తీసుకుని వెళ్ళాడు. అంతలో అంబ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే భీష్ముడు అందుకు కారణం అడిగాడు. అందుకు అంబ తాను సాల్వుడిని ఒకరినొకరు ప్రేమించుకున్నామని, తన తండ్రి కాశీరాజు కూడా అందుకు ఒప్పుకున్నాడని తెలిపింది. స్వయంవరంలో మేమిద్దరం ఒకటి కాబోతుండగా మీరు నన్ను ఎత్తుకుని వచ్చారు అని బోరున విలపించింది. ఆమె చెప్పింది విన్న భీష్ముడు గౌరవప్రదంగా రథమెక్కిచ్చి అంబను సాల్వుడి దగ్గరకు పంపించాడు. కానీ భీష్మునిచే యుద్ధంలో పరాజితుడైన సాల్వుడు అంబను స్వీకరించడానికి నిరాకరించాడు. అందుకు కారణం ఇప్పుడు నిన్ను స్వీకరించిన ఎడల అది భీష్ముడు వేసిన భిక్షను స్వీకరించినట్లవుతుంది. దయచేసి ఇక్కడి నుండి తిరిగి వెళ్ళు అని అంబను తిరస్కరించాడు. దాంతో అంబ మళ్ళీ భీష్ముని దగ్గరకు తిరిగి వెళ్లి వివరించింది. మీరు నన్ను యుద్ధంలో గెలిచి ఎత్తుకొచ్చినందున భీష్ముడు ఇచ్చిన భిక్షను నేను స్వీకరించను అని సాల్వుడు నన్ను తిరస్కరించాడు. అందుకే అంబిక, అంబాలికలతో పాటు మీ తమ్ముడైన విచిత్రవీర్యుడికిచ్చి నా వివాహం జరిపించండి అని వేడుకుంది. దానికి భీష్ముడు సమాధానమిస్తూ, ఇది అధర్మం. నీ మనసు సాల్వుడికిచ్చానని ఇంతకు ముందు నాకు చెప్పావు. అందుకే నిన్ను నా తమ్ముడికిచ్చి వివాహం జరిపించలేను. అప్పుడు అంబ మరొక అభ్యర్థనతో ముందుకు వచ్చింది.
అయితే యుద్ధంలో మీరు నన్ను గెలిచారు కాబట్టి నాకు ఈ రోజు ఈ గతి పట్టింది. కావున మీరే నన్ను వివాహం చేసుకోవాలని అంది. అప్పుడు భీష్ముడు స్పష్టంగా చెప్పాడు, దేవి, నీకు జరిగిన విషాదానికి చింతిస్తున్నాను. కానీ నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసిన విషయం అందరికీ తెలుసు. నేను వచనబద్ధుడను కావున నీవు వేరెవరినైనా పెళ్లి చేసుకోమని హితవు చెప్పాడు. కానీ అంబ ఆ మాటలను వినిపించుకోలేదు. నీ వల్లే నా ప్రియుడు సాల్వుడు నాకు దూరమయ్యాడు అని భీష్ముడిపై విపరీతమైన కక్ష పెంచుకొని తన మాతామహుడిని చేరుకుంది. మాతామహుడు అంటే ఆమె తల్లి యొక్క తండ్రి. వరసకు అంబకు తాత అవుతాడు. అతను అంబకు సలహా ఇచ్చాడు, నీకు కేవలం విష్ణువు యొక్క అంశ అయిన పరశురాముడు మాత్రమే న్యాయం చేయగలడు. అప్పుడు అంబ తన మాతామహుడితో కలిసి మహేంద్ర పర్వతంలో తపస్సు చేసుకుంటున్నటువంటి పరశురాముడిని దర్శించి ముందుగా అభయం పొంది తన కథ చెప్పుకుంది. అప్పుడు పరశురాముడు వివరంగా అంబని అడిగాడు, విచిత్ర వీరుడు నిన్ను పెళ్లి చేసుకుంటే నీకు సమ్మతమేనా అని అడిగాడు. అంబ నాకు సమ్మతమే అని పలికింది. అప్పుడు పరశురాముడు, అయితే నీ సమస్యకు పరిష్కారం నేను చూపిస్తాను. నా శిష్యుడు నా మాట కాదనడు. ఒకవేళ కాదని నాతో యుద్ధం చేస్తే నాతో యుద్ధంలో నిలబడలేడు. కాబట్టి బయలుదేరి నాతో రా అని ఆమెను తీసుకొని కాండవప్రస్థం సమీపంలోని పాల్గొన తీర్థం వద్ద చేరుకున్నాడు. పరశురాముడు తన శిష్యుడైన భీష్మునికి కబురు చేశాడు, అంబను విచిత్ర వీరుడితో వివాహం జరిపించవలసిందిగా, లేకుంటే నువ్వే అంబను వివాహం చేసుకోవలసిందిగా. ఈ రెండూ కుదరకపోతే తనతో యుద్ధం చేయాల్సి వస్తుందని. భీష్ముడు సత్యవతి మరియు తన తల్లి గంగాదేవి ఆశీర్వాదం తీసుకుని ధర్మం వైపు పోరాడడానికి తన రథంపై పరశురాముడి వద్దకు చేరుకున్నాడు. రథం దిగి గురువుగారైన పరశురాముణ్ణి చేరుకొని పాదాలు కడిగి ఆద్యం ఇచ్చి పూజ చేసి నమస్కరిస్తూ వివరించాడు, గురువర్య, అంబ తన మనసు సాల్వుడి దగ్గరే ఉందని నాకు చెప్పిన మరుక్షణమే వేరొక రథం ఏర్పాటు చేయించి సకల లాంఛనాలతో ఆమెని సాల్వుడి దగ్గరకు పంపించాను. సాల్వుడు ఇప్పుడు నేను పెళ్లి చేసుకోనంటే నేనేం చెయ్యగలను? అంబ ఈ ప్రేమ విషయం స్వయంవర సమయంలో నాకు చెప్పి ఉంటే నేనప్పుడే ఆమెను అక్కడే వదిలి వచ్చేవాడిని. కాబట్టి నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయడం అధర్మమని భావిస్తున్నాను. మరి నేనేమో ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాను. కాబట్టి దయచేసి మీరు నన్ను నిగ్రహించకండి. దానికి పరశురాముడు కోపంగా ప్రతిస్పందించాడు, గురువుకే ఏది ధర్మమో ఏది అధర్మమో చెబుతావా? ఇలా అయితే నాతో యుద్ధం చేయవలసి ఉంటుంది అని అన్నాడు. దానికి భీష్ముడు, అధర్మపు పని చేశాననిపించుకోవడం కన్నా గురువుతో యుద్ధం చేసి ప్రాణం పోగొట్టుకుని ధర్మానికి పోయాడని అనిపించుకోవడం నాకు గౌరవం. కాబట్టి యుద్ధమే చేస్తానని అన్నాడు. కోపించిన పరశురాముడు గురువాక్కును ధిక్కరించిన భీష్ముడిపై యుద్ధాన్ని ప్రకటించాడు. భీష్ముడు రథంపై ఉండగా పరశురాముడు నేల మీదే ఉండడం గమనించిన భీష్ముడు, నేలపై ఉన్న వారితో యుద్ధం చేయడం యుద్ధ నియమాలకు వ్యతిరేకం. కావున మీరు కూడా రథాన్ని అధిరోహించవలసిందిగా కోరుతున్నాను అని అన్నాడు. అప్పుడు పరశురాముడు తన దివ్య శక్తితో ఒక అద్భుతమైన రథాన్ని సృష్టించాడు. భూదేవి రథంగా, 4 వేదములు అశ్వములుగా, ఉపనిషత్తులు పగ్గములుగా, వాయువు సారథిగా, వేదదేవతలైనటువంటి గాయత్రి, సావిత్రి, సరస్వతీ దేవిలను కవచములుగా ధరించాడు. ఇద్దరి మధ్య యుద్ధం ప్రారంభమైంది. 23 రోజుల పాటు జరిగిన ఈ భీకర యుద్ధంలో అనేకానేక అస్త్రశస్త్రాలు ప్రయోగాలు జరిగాయి. గురు శిష్యుల యుద్ధం రసవత్తరంగా మారింది. లోకమంతా అల్లకల్లోలమయ్యింది. కానీ ఫలితం ఎంతకు తేలలేదు. పరశురాముడు ఒకానొక రోజున భీష్ముడిపై వేసిన బాణ పరంపరతో భీష్ముడు రథంలో పడి మూర్ఛపోయాడు. పరశురాముడు చివరకు భీష్ముడి రథసారథిని కూడా చంపేశాడు. భీష్ముడికి ఎంత స్వచ్ఛంద మరణం ఉన్నా పరశురాముడు అతన్ని ఇంకా లేవలేకుండా కొట్టేశాడు. భీష్ముడు ఆ స్థితిలో కూడా స్వల్పమైన స్పృహ ఉండి గమనిస్తుండగా ఎవరో 7 బ్రాహ్మణులు అకస్మాత్తుగా అక్కడకు వచ్చి మూర్ఛపోయిన తనని వేరొక దివ్య రథంలోకి మార్చారు. ఆ రథం యొక్క సారథి పీఠంపై తన తల్లి గంగాదేవి తెల్లటి వస్త్రాలు ధరించి కూర్చొని ఆ రథాన్ని ఆకాశ మార్గంలో వేగంగా అక్కడి నుండి తప్పించేసింది. ఆ 7 బ్రాహ్మణులు భీష్ముడిని ఒక ఇంట్లో దింపి చికిత్స చేశారు. భీష్ముడు ఆ రాత్రంతా నిద్రలో గడిపాడు. ఆ రాత్రి ఆ 7 బ్రాహ్మణులు భీష్ముడి కలలో వచ్చి, మేము ఎవరమో నీకు తర్వాత తెలుస్తుంది. మేము నీకు ఒక అస్త్రాన్ని ఉపదేశం చేస్తున్నాము అని వారు మోహనాస్త్రం ప్రయోగించే విధానం మరియు ఉపసంహరించే మంత్రం కూడా ఉపదేశించి, ఈ మోహనాస్త్రం ప్రయోగిస్తే ఎంతటి పరశురాముడైనా శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఈ అస్త్రాన్ని రేపు పరశురాముడిపై ప్రయోగించు అని సూచించారు. భీష్ముడు మర్నాడు ఉదయం నిద్రలో నుంచి లేచిన తర్వాత ఆలోచించడం మొదలుపెట్టాడు. రథం నడిపిన నా తల్లి గంగాదేవిని నేను గుర్తుపట్టాను. కానీ ఎవరో 7 బ్రాహ్మణులు నన్ను ఇక్కడికి తీసుకువచ్చి చికిత్స చేశారు మరియు నా కలలోకి వచ్చి మోహనాస్త్రం ప్రయోగించే విధానం
మరియు ఉపసంహరించే మంత్రం కూడా ఉపదేశించారు. వాళ్ళు ఎవరై ఉంటారో అని ఆలోచిస్తూ మళ్ళీ రథంపై ఎక్కి యుద్ధానికి బయలుదేరాడు. భీష్ముడికి ఆ 7 బ్రాహ్మణులు ఎవరో తెలియదు, కానీ ఆ 7 బ్రాహ్మణులు అష్టవసువులు. అందులో భీష్ముడు మొదటి వసువు. మిగిలిన 7 వసువులు బ్రాహ్మణ రూపంలో భీష్ముడికి ఆపద కలుగుతుందని తెలుసుకుని సహాయం చేయడానికి వచ్చారు. మహాభారతం ఎపిసోడ్ 2లో భీష్ముడి జన్మ రహస్యంలో అష్టవసువుల గురించి పూర్తిగా వివరించాను. తెలుసుకోవాలనుకుంటే ఐ బటన్ ని క్లిక్ చేయండి. భీష్ముడు మళ్ళీ రథంపై యుద్ధ ప్రదేశానికి చేరుతుండగా పరశురాముడు మళ్ళీ భీష్ముడి సారథిని చంపేశాడు. భీష్ముడు తన చేత్తో ఆ రథం యొక్క పగ్గాలు పట్టుకొని గుర్రాలని తోలుతూ, ఇంకో పక్క ధనస్సు పట్టుకొని అప్పుడప్పుడు ఆ పగ్గాలు వదులుతూ బాణాలను సంధిస్తూ పరశురాముణ్ణి కొట్టాడు. పరశురాముడు కూడా భీష్ముడిపై వేలాది బాణాలు ప్రయోగించాడు. భీష్ముడు అన్ని బాణాలని ఒంటి చేత్తో ధనస్సు పట్టుకొని పగ్గాలు పట్టుకొని రథం తోలుతూ పగ్గాలు వదులుతూ ఆ బాణాలని అడ్డుకుంటూ పరశురాముడిపై దాడి చేశాడు. చివరికి భీష్ముడు మోహనాస్త్రం ఉపయోగించి పరశురాముడిని ఓడించగల స్థితికి వచ్చాడు. భీష్ముడు ఆ మోహనాస్త్రం ప్రయోగించే సమయంలో నారద మహర్షి అక్కడ ప్రత్యక్షమై భీష్ముణ్ణి ఆపి గురువుపై మోహనాస్త్రం ప్రయోగించడం ధర్మం కాదు అని వారించాడు. ఇంతలో ఆ 7 వసువులు కూడా బ్రాహ్మణ రూపంలో మళ్ళీ భీష్ముని వద్దకు వచ్చి ఆగమని సూచించారు. భీష్ముడు సరే అని ఆ మోహనాస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు. ఈలోగా గంగాదేవి పరశురాముడి దగ్గరకు చేరుకొని ఇలా వివరించింది. అయ్యా, నా కుమారుడి దగ్గర మోహనాస్త్రం ఉంది. దానిని వసువులు ప్రసాదించారు. దాన్ని మీపై ప్రయోగించి ఉంటే మీరు పడిపోయి ఉండేవారు. గురువు అన్న గౌరవం చేత నా కొడుకు ప్రయోగించలేదు. నా కొడుకు ఇప్పటికీ ధర్మం వైపే నిలిచాడు. అతని గురువైన మీరే అతన్ని నిగ్రహిస్తే ఎలా? కాబట్టి మీ శిష్యుణ్ణి మీరే ఆశీర్వదించండి అని వేడుకుంది. గంగాదేవి మధ్యవర్తిత్వానికి పరశురాముడు రథం దిగి వచ్చి భీష్ముడిని రథం దింపి కౌగలించుకున్నాడు. నాయనా భీష్మ, ధర్మం పక్షాన నిలబడ్డావు. ఒకవేళ నీవు మోహనాస్త్రం సంధించి ఉంటే నేను పడిపోయేవాడిని, కాబట్టి నీ చేతిలో నేను ఓడిపోయాను. నా శిష్యుడి చేతిలో నేను ఓడిపోయానన్న సత్కారాన్ని పొందాను. నిన్ను యుద్ధంలో పడగొట్టగలిగిన వాడు ఒక్కడే. నరనారాయణులలో ఒకడైనటువంటి కృష్ణుడు పక్కనున్న అర్జునుడే భవిష్యత్తులో యుద్ధంలో పడగొడతాడే తప్ప అన్యులకు సాధ్యం కాదు అని చెప్పి భీష్ముడి దగ్గర తన యొక్క యుద్ధ ఓటమిని అంగీకరించి పరశురాముడు తిరిగి వెళ్లిపోతూ భీష్ముడిపై పగతో రగిలిపోతున్న అంబ వైపు చూసి ఇలా అన్నాడు. అంబ, నేను చేయగలిగినదంతా చేశాను. ఇక నేను చేయగలిగిన ఉపకారం లేదు. ఇక నువ్వు చేయవలసింది చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అలా ఆ భయంకర యుద్ధం అక్కడితో ముగిసింది. పరశురాముడు సైతం తనకు న్యాయం చేయలేకపోయాడని భావించిన అంబ అక్కడి నుండి వెళ్లి అడవిలో కఠోర తపస్సు చేసింది. అంబ కఠోర తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు అంబ భీష్ముడి మరణం నా చేతుల్లోనే సంభవించాలి అని వరం కోరుకుంది. దానికి పరమేశ్వరుడు నీ కోరిక నెరవేరుతుంది, కానీ అది ఈ జన్మలో సాధ్యపడదు. ఎందుకంటే భీష్ముడు కారణ జన్ముడు. భీష్ముడు నిర్వర్తించవలసిన బాధ్యతలు ఇంకా చాలా ఉన్నాయి. కానీ నీ వచ్చే జన్మలో నీవు తప్పక భీష్ముడి సంహారానికి కారణమవుతావని వరమిచ్చాడు. అంబ కథ అలా ముగుస్తుంది. ఈ గ్యాప్ లో భీష్ముడు విచిత్రవీర్యుడి వివాహం అంబిక మరియు అంబాలికలతో జరిపించాడు. రాజధర్మాలను పక్కన పెట్టి వ్యసనాలకు అలవాటు పడిన విచిత్రవీర్యుడు పెళ్లైన కొద్ది రోజులకే మరణించాడు. ఆ వార్త విని భీష్ముడు కృంగిపోయాడు. సత్యవతి సోమసిల్లింది. కొంతకాలం గడిచిన తర్వాత సత్యవతి భీష్ముడితో, నాయనా భీష్మ, నా 2 కుమారులు సంతానం కలగకుండానే మరణించారు. కోడళ్ళు విధవలుగా మిగిలిపోయారు. కనీసం నువ్వైనా వివాహం చేసుకుని పిల్లలకు జన్మనిచ్చి కురువంశం అంతమవ్వకుండా కాపాడాలని కోరుకుంది. దానికి భీష్ముడు, అమ్మా, ఇది అసంభవం. ఆడిన మాట తప్పిన నన్ను నరకానికి వెళ్ళమంటావా? కురువంశం అంతమవ్వకుండా మళ్ళీ కలకలలాడాలంటే నా దగ్గర ఒక ఉపాయం ఉంది అంటూ తన గురువైన పరశురాముడి జీవిత చరిత్రను వినిపించడం మొదలుపెట్టాడు. పూర్వం జమదాగ్ని రేణుకలకు దైవఫలంగా పరశురాముడు జన్మించాడు. మనం ఈ పరశురాముడి జీవిత చరిత్రను అప్కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ని కమెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో 10 మందికి చేరాలంటే హైప్ బటన్ మీద క్లిక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒక్కసారి విజిట్ చేసి చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అప్లోడ్ చేసిన వెంటనే మీ వరకు చేరుకోవాలంటే బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.